నువ్వు చాకు లాంటి వాడివని విన్నాను, కానీ చూస్తుంటే కత్తి లాంటి వాడివి అనిపిస్తుంది. సారీ సార్, పొగడతలన్నా పొగిడే మనుషులన్నా నాకు ఇష్టం ఉండదు. నాకు అంతే. ఏమిటి, కాఫీ తీసుకుంటావా, టీనా, లేకపోతే హాట్గా ఓ పెగ్గు? నో థ్యాంక్స్. ఎంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్తారా? ఆ విషయానికే ప్రొసీడ్ అవుతాను. ఏం లేదయ్యా, మా అబ్బాయి రామ్ కుమారు కొంచెం కుర్ర వెధవ. తల్లి గారాభం వల్ల అప్పుడప్పుడు చిలిపి కృష్ణులా ప్రవర్తిస్తుంటాడు. దాంతే ఉందిలేండి. కన్న వాళ్ళకెప్పుడు కొడుకు చేష్టలు ముద్దుగాను ముచ్చటగాను అనిపించడంలో తప్పలేదు, కానీ చట్టానికి అలా అనిపించాలని రూల్ లేదుగా. నువ్వన్న చాలా కరెక్ట్, కానీ ఏం చెప్పు. ఎంత కాదనుకున్నా కన్న తండ్రిని తద్దుపోతుంటాను. అసలు ఆ లలితను మావాడు ప్రేమించుకున్నారటయ్యా. ఆ అమ్మాయి వేరే కారణాల వల్ల సూసైడ్ చేసుకుందట. పోలీసులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ నువ్వేదో మావాడు నేరస్తుడని ప్రొసీడ్ అవుతున్నావుట. చాలా పొరపాటు. నేను చేస్తున్న పని పొరపాటు అని చెప్పడం మీ పొరపాటు. ఆ అమ్మాయి చావు హత్య అయితే ముందుగా అనుమానించవలసింది మీ అబ్బాయిని. నా కొడుకును అనుమానించి నువ్వు ప్రొసీడ్ అయితే చూస్తూ ఊరుకునే మనిషిని కాదు నేను. మీరు ఊరుకున్నా ఉద్రేకపడినా నేను నా వృత్తిలో వెనకడుగు వేయను. ఎప్పుడు ఎవరి దగ్గర మొండిగా ప్రవర్తించాలో నీకు తెలిసినట్టుగా లేదు. మా వాడు మంత్రి కొడుకు అన్న సంగతి మర్చిపోకు. నేను చదివిన చదువుల్లో గాని చేపట్టిన వృత్తిలో గాని మంత్రి గారి కొడుకు న్యాయం, సామాన్య ప్రజలకు న్యాయం జరపాలని ఎక్కడా రాసలేదు. ముక్కుకి సూటిగా పోవటం మంచిదే, మరీ సూటిగా పోతే ఏ గోడకో గుద్దుకుని పళ్ళు రాలగొట్టుకునే ప్రమాదం ఉంది. ఉన్న ఉద్యోగం ఊడిపోతే నీ గతేమవుతుందో ఆలోచించుకో మిస్టర్ విక్రమ్. ఉద్యోగానికి ద్రోహం చేయడం కంటే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడమే నాకు ఇష్టం. కానీ నేను ఆ ఉద్యోగంలో ఉండేంత వరకు మీలాంటి వాళ్ళ ఆటలు సాగనవను మిస్టర్ శ్రీహర్రావు.